మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఎవరైతే తొలి విడత 7,000 రూపాయల కోసం అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 5,000 రూపాయలు, 2,000 రూపాయలు మొత్తం తొలి విడత 7,000 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతులకు కూడా మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఈ జూన్ నెల మొదటి వారం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలో తొలి విడత 7,000 రూపాయలు, ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయాల్సినటువంటి 20,000 రూపాయల నుంచి ఈ 7,000 రూపాయలను అయితే జమ చేసేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎవరైతే రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఉన్నారో రైతులందరూ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఈసారి కొత్త అప్డేట్స్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. రైతులకు ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా వచ్చేసి ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మన రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అప్డేట్స్ అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన రైతులు ఈసారి కౌలు రైతులకు కూడా డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల మంది నుంచి 45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకి దాదాపు 9,000 కోట్ల రూపాయల నుంచి 8,000 కోట్ల రూపాయలు తొలి విడత కింద జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ఏపీ కూటమి ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలలో ఈ తొలి విడత 7,000 రూపాయలు అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులను అయితే జమ చేస్తామని అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ అవుతాయి, ఎటువంటి అప్డేట్ చేసుకోకపోతే డబ్బులు అనేది జమ కావో ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను. సో పూర్తి వివరాల కోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ పక్కనే ఉన్నటువంటి గంటను కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళిన మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ కూటమి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ 5,000 రూపాయలు, పీఎం కిసాన్ 23వ విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, తొలి విడత 7,000 రూపాయలని రైతుల ఖాతాల్లోకి మళ్లించేందుకు జూన్ నెల మొదటి వారంలోనే డబ్బులను పంపిణీ చేసేందుకు కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులు కూడా ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. తొలి విడత 7,000 రూపాయలు జూన్ నెలలో పంపిణీ చేసిన తర్వాత మరో రెండో విడతకు సంబంధించినటువంటి 7,000 రూపాయలను ఆగస్టు నెలలో లేదంటే జూలై నెల చివరి ఆఖరిలో పంపిణీ చేసేందుకు ఇక్కడ ప్లాన్ అనేది పెట్టడం అయితే జరిగిందంట. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకొని ఎప్పుడైతే ఈ జూన్ నెల మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలని నిధులను పంపిణీ చేసిన వెంటనే అటు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లోకి 5,000 రూపాయలని కలుపుకొని మొత్తం తొలి విడత 7,000 రూపాయలని అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే రావడం అయితే జరిగింది. ఇక ఏదైతే జమ చేసినటువంటి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి విడుదల చేసిన వెంటనే జమ కావాలంటే రైతులందరికీ కూడా కీలక సూచన అనేది పెట్టడం అయితే జరిగింది. సో తమ బ్యాంక్ ఖాతాలు అనేది రన్నింగ్లో ఉన్నాయా లేవని అయితే చెక్ చేసుకోవాలని, ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఈక్రాఫ్ అనేది చేయించుకొని ఉన్నారా లేదని అయితే చెక్ చేసుకోవాలని ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే తెలపడం అయితే జరిగింది మన ఏపీ కూటమి ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.